పులివెందుల రౌడీ రాజకీయాలు జనసేన దగ్గర చెల్లవని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తానేమీ కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నడపడం లేదని వైకాపా నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గూండాలను వెంటేసుకుని తిరిగే జగన్ రాష్ట్ర ప్రజల ధన మాన ప్రాణాలను ఎలా కాపాడగలరని నిలదీశారు. కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైరిపక్షాలపై విమర్శల దాడి పెంచారు. రాజకీయమంటే చంద్రబాబు, జగన్ కుటుంబాల సొంతం కాదని, సామాన్యులకు చేరువ చేయాలన్నదే జనసేన అభిమతమని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి అయితే మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు, రైతులు, వయస్సు పైబడిన మత్స్యకారులకు నెలకు 5,000 చొప్పున నగదు ఇచ్చే దస్త్రాలపైనే తొలి సంతకం చేస్తానని ప్రకటించారు. కోట్లు దోచుకున్న నీరవ్ మోదీ లాంటి పట్టుబడని నేరస్తులు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారన్నారు. బ్రిటిష్ కాలంలో సరుకు రవాణాలో కీలక పాత్ర పోషించిన బందరు పోర్టుకు పూర్వ వైభవం తెస్తానని హామీ ఇచ్చారు. 1500 ఎకరాల్లో 85 బర్తులు సింగపూర్ ప్రభుత్వం నిర్మించగలిగినప్పుడు మీకు ఇష్టమైన చంద్రబాబు గారికి ఇష్టమైన సింగపూర్ ప్రభుత్వం మరి మచిలీపట్నంలో 35,000 ఎకరాలు ఎవరికి దోచిపెట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఆయన మాట్లాడరు. ముఖ్యమంత్రి అయితే మళ్ళీ చేస్తానంటారు. ఏం చేస్తారు? మళ్ళీ కాంట్రాక్టులు మార్చి ఇంకొకరికి ఇస్తారు 35,000 ఎకరాలు. దానికి ఇంకో అదనంగా 10,000 ఎకరాలు చేసి 45,000 ఎకరాల పోర్టు. బందర్ పోర్టుకి ఎన్ని వేల ఎకరాలు అవసరమైతే అంతే ఇస్తారు. కానీ అడ్డగోలుగా 35,000 ఎకరాలు దోచేస్తానంటే నేను మీకు అడ్డుపడతాను, మీకు అండగా ఉంటాను. వాళ్ళు దోచేసి ఇంకో 10 వేసి అదనంగా దోచేయడానికి నేను జగన్మోహన్ రెడ్డిని కాదమ్మా, నేను పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి. వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తాము ఎవరికీ భయపడబోమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సవ్యమైన వ్యక్తి అనుకుంటే దొడ్డిదారులు మనల్ని తిట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వైసీపీ రూపంలో తీసుకొస్తా ఉన్నారు. పైగా తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా భయం. ఎందుకంటే పులివెందుల నుంచి ఆయన క్రిమినల్స్ ని పట్టుకొస్తారు. మనమంట తెలుగుదేశం పార్టీ చెప్పిన విని ఆర్కే గారిని మనం పెట్టామంట. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీని వీళ్ళ పర్మిషన్ కావాలా నాకు? మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు తీసుకుంటున్నారేమో మాటలు. మీలా 1,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి దోచేయాలా పవన్ కళ్యాణ్ పిచ్చిగా మాట్లాడుతున్నాం విజయసాయిరెడ్డి గారు. మీ పులివెందుల తరహా రౌడీ రాజకీయాలు బందలు చేస్తే తాట తీసి కింద కూర్చోబెడతాను, జాగ్రత్త. నోరుంది కదా, 1,000 కోట్లు ఉన్నాయి కదా, కిరాయి మోకలు ఉన్నాయి కదా అని చెప్పి నోరు ఏది పడితే అది పడితే నేను కూడా ఊరుకునే వ్యక్తిని కదా, జాగ్రత్త. జగన్ అధికారంలోకి వస్తే అరాచకం రాజ్యమేలుతుందని ప్రజలను జనసేనాని హెచ్చరించారు. ముందు మీ ఇంట్లో సమస్యను చూసుకోండి. మీ చిన్నాన్ని ఎవరు చంపారో తెలుసుకోండి. మీ ఇంట్లో శాంతి భద్రతలు మీరు కాపాడుకోలేరు. మీరు ఆడపడుచులు మీరే రక్షిస్తారు. మీరు ముఖ్యమంత్రి అయితే ఆడపడుచులకి మాన ప్రాణ సంరక్షణ ఎలా జరుగుతాయి? కిరాయి మూకలు, రౌడీ మూకలు యుద్ధగా రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడాపగలడు? మీరే కిరాయి మూకల్ని, గూండాల్ని, రౌడీల్ని ఎనకేసుకొని తిరుగుతుంటే మీరు ముఖ్యమంత్రి అయితే మీరు ఆంధ్రప్రదేశ్ కి మీరు ఏం చేయగలరు? ఎంతసేపు మీ ఇళ్లలో కోడి కత్తులు, గొడ్డలు తప్ప ఇంక ఏం మాట్లాడరా అండి మీరు? మీ మీద కోడి కత్తి మీద దాడి చేస్తే మొత్తం దేశం అంతా గగ్గోలు పెట్టేశారే. మీ సొంత చిన్నానని గొడ్డలతో నరిగితే మీరేం గగ్గోలు పెట్టరా? మీకు బాధ కలగదా? మీకు ఆవేదన కలగదా? సిపిఐతో తానెక్కడా మిత్రధర్మాన్ని విస్మరించలేదన్న పవన్ సీట్ల సర్దుబాటులో భాగంగా కార్యకర్తల ఒత్తిడి మేరకే కొన్ని సీట్లలో జనసేన అభ్యర్థులను నిలపాల్సి వచ్చిందని వివరించారు.